తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు ప్రశ్న రావణ్కు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. యూఏపీఏ సహా పలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ప్రశ్న రావణ్పై తీవ్రమైన ఆరోపణలు రావడం ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావణ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు ప్రశ్న రావణ్కు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. యూఏపీఏ సహా పలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ప్రశ్న రావణ్పై తీవ్రమైన ఆరోపణలు రావడం ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు ప్రశ్న రావణ్ను అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చిరంజీవి, ప్రశ్న రావణ్కి ఎట్టకేలకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి గత రాత్రి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడం జరిగింది, రిమాండ్ కి పంపడం జరిగింది. అయితే ప్రశ్న రావణ్పై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సంబంధించినటువంటి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసులు మాత్రమే కొన్ని నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసులన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్ లో పెట్టడం జరిగింది. ఆ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా ఆయనకు వరుసనే బెయిల్ మంజూరు అవుతూ వచ్చింది. అయితే ప్రశ్న రావణ్ గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతూ వ్యవహరిస్తున్నారని చెప్పిన ఉపా చట్టాన్ని జోడిస్తూ కూడా ఆయన మీద నమోదైనటువంటి 147, 148, 149, 152తో పాటు ఉపా చట్టాలు ఏవైతే పెట్టారో ఆ ఉపా చట్టాలకు సంబంధించి ఆ మేజిస్ట్రేట్ రిమాండ్ కి విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రశ్న రావణ్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. తన మీద నమోదవుతున్న అన్ని కేసులను ఒకే కేసు కింద విచారించాలంటూ కూడా అడగడం జరిగింది. అంతేకాకుండా తనపై నమోదైనటువంటి కేసులన్నిటికీ సంబంధించి సిబిఐ దర్యాప్తు జరపాలంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ రోజు అదే పిటిషన్ ఈ రోజు విచారణ రానున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్కన చూస్తే కనుక ప్రశ్న రావణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదవుతున్న కేసులు కావచ్చు, ఆయన మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇప్పటికే రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కన చూస్తే కనుక ప్రశ్న రావణ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇటు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంతో లింక్ చేస్తూ మాట్లాడినటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఇది తీవ్రస్థాయిలో ఉద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఉన్నాయని చెప్పడమే కాకుండా ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారనేది ఇప్పటికే నడుస్తున్నటువంటి చర్చ. దానికి సంబంధించి తీసుకున్నటువంటి యాక్షన్ కూడా అంశాలను కూడా చట్టం నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రశ్న రావణ్ వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ విచారణ రానున్న నేపథ్యంలో ఆయన మీద నమోదైనటువంటి కేసులు, దానికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో వీడియోని ఆధారంగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో హైకోర్టులో దీనికి సంబంధించి ప్రశ్న రావణ్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన వివరణ ఇస్తారు, ఇప్పటికీ ఉపా చట్టం నమోదైన నేపథ్యంలో హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేసి చూడాలి. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.